నీ భవిష్యత్తులో ప్రతి విషయం, వ్యాపారము కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక ప్రాంతము కావచ్చు, ఒక దేశము కావచ్చు, ఏ పదవైనా సరే అది దేవుని చిత్తమైతే స్థిరంగా ఉంటుందండి. దేవుని ఏర్పాటైతే అది స్థిరముగా ఉంటుంది. అది దేవుని చిత్తము లేనప్పుడు అది ఎప్పటికీ నిలబడదు కదా. గారడివాడైన సీమోను అది దేవుని చిత్తము కాదు కాబట్టి ఒకరోజు అతని మోసాలు బయటపడ్డాయి. ఒకరోజు అతను మారు మనసు పొందాల్సి వచ్చింది. ఇదిగో ఇది దేవుని చిత్తము కాదు. ఎవరు? ఆ చిన్నది, సోది చెప్పు చిన్నది, అది దేవుని చిత్తము కాదు. అందుకే ఒక రోజు వచ్చింది, ఆమెకు విడుదల జరిగింది కదా. దేవుని చిత్తం ఏంటి? దైవజనులు కదా, అపోస్తులు, వారు ఆమెకు విడుదలనివ్వాలి. అది దేవుని చిత్తం. ఆ సాక్ష్యము ప్రబలాలి. అక్కడ దేవుని ఏర్పాటు ఉండాలి, దేవుని నడిపింపు ఉండాలి. అప్పుడు నీ జీవితంలో ఏ కొదో ఉండదండి. నువ్వు ఎన్నో ఊహించుకుంటావు, ఎన్నో ఆశలు నీకు ఉంటాయి. ఓ యవనస్తుడా, యవనస్తురాలా, ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు మనకు ఉంటాయి. కానీ దేవుని చిత్తాన్ని కనుక నువ్వు తెలుసుకొని ఆయన చిత్తాన్ని కనుక నువ్వు అడిగితే నీ జీవితం అద్భుతమైనటువంటి జీవితంగా ఉంటుంది. లేకపోతే నీ జీవితం అంతా చీకటి చీకటి చీకటి. అయినా మించిపోయింది లేదు. తెలిసి తెలియక నువ్వు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ నష్టము నుండి, ఈ కష్టము నుండి దేవుడు తప్పకుండా నీకు విడుదల ఇవ్వడానికే ఆయన సంఘాన్ని నీకోసం పెట్టాడు. హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 11, 12 ఒక్కసారి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. ఒక్క మాట అండి, ఈ పౌలు యేసుక్రీస్తుతో నడిచినవాడా? కాదు. మరి ఆయన శిష్యుల్లో ఒకడైన శిష్యుడా? కాదు. మరి ఈయనకి ఇంత విశ్వాసం ఎక్కడిది? ఈయన దగ్గర ఉన్న వస్త్రములు తీసుకొని వెళ్ళి ఆ రోగుల మీద పెట్టినప్పుడు వారు స్వస్థత పొందారంట, విడుదల పొందారంట. పేతురు కూడా మరి చనిపోయినటువంటి వ్యక్తిని ఆయన లేపడం మనం చూస్తాం. ఈ విధంగా మనం పరిశుద్ధ గ్రంథం మనం చూసినప్పుడు సైఫాను, పిలుపు, మరి అదేవిధంగా మనం చూస్తే అనేక సందర్భాల్లో మరి వీరు అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం పాత నిబంధనలు చూసినప్పుడు కూడా అక్కడ మనము అనేకమైనటువంటి కార్యాలను మనం చూస్తాం. దావీదు చేసిన అద్భుతాలు, సొలొమోను చేసిన అద్భుతాలు, మరి ఏలియా, ఎలీషా, దానియేలు, మరి వీరి పట్ల జరిగిన అనేకమైనటువంటి కార్యాలు, అనేక అద్భుత కార్యాలు. మరి ఇవన్నీ ఎవరి చిత్తం అంటే? దేవుని చిత్తం కాదా? దేవుని ఏర్పాటు కాదా? మరి ఆ దేవుని చిత్తము చేత విడుదల పొందిన వారు, దైవ అనుగ్రహం పొందిన వారు. మనం వెంబడించాల్సింది ఎవరిని అంటే దేవుని చిత్తము ఉన్న దైవజనుని వెంబడించాలి. పరిశుద్ధ వాక్యమును మనకు ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు కావాలా. మరి ఈ రోజుల్లో అది మనకు కరువైపోతూ ఉన్నది. దేవుడు నీకోసం ఆయన దూతను పంపుతాడు. దేవుడు నీకోసం నీకు నీ జీవితంలో ఉన్న అడ్డు గోడలను కదా, ఎరికో గోడ మరి ఏ విధంగా కూలిపోయిందో ఆ విధంగా నీ జీవితంలో ఉన్న సమస్యలను కూల్చివేయగలడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నీ విశ్వాసము చేత నమ్మకంగా నిలబడాలంట. హల్లెలూయా. నమ్మకంగా నిలబడాలా. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. నువ్వు నిలబడు స్ట్రాంగ్గా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బ్రదర్, నాకు ఉద్యోగం రావట్లేదు, ఆలస్యమైంది. ఆలస్యము కూడా కొన్నిసార్లు నీ మంచి కోసమే అనుకోవచ్చు. ఎందుకు నా మంచి? దేవునిపైన ఆధారపడ్డ నీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. కొంతమంది ఎవరిపైన ఆధారపడరండి, ఖాళీ కూర్చుంటారు తిని, వాళ్ళకు ఉద్యోగాలు రావు, వస్తాయా? కానీ నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు, నువ్వు చదువుకున్నావు, నువ్వు ప్రయత్నం చేస్తావు, నీకు వస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు. అది ఎప్పుడు అంటే దేవుడు
నీ జీవితంలో తగిన సమయము, తగిన ఉద్యోగాన్ని దేవుడు పెడతాడు, తగిన వ్యక్తిని పెడతాడు నీ జీవితంలో. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు కదా. నీ పెళ్ళిని ఎవరు ఆపలేరు, నీ ఉద్యోగాన్ని ఎవరు ఆపలేరు, నీ భవిష్యత్తును ఎవరు ఆపలేరు, నీ గర్వఫలమును ఎవరు ఆపలేరు కదా. నీ ఎదుగుదలని ఎవరు ఆపలేరు. దేవుని చిత్తము నీకు ఉంటే. ఎవరైనా ఆపారా యోసేపు ఎదుగుదలను? ఆపారమ్మా? ఎవరైనా ఆపారా? లే, అణిచివేద్దాం అనుకున్నారు, చంపేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు మట్టుకు ఆయనని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. మరి ఈరోజు ఎంతమంది ఆ విధంగా ఆశీర్వదించబడాలనుకున్నారు చెప్పాలా? దేవుని చిత్తము చేత నేను ఆశీర్వదించబడాలి అనుకున్న వారు చేతులు ఎత్తారు. హల్లెలూయా. అందుకే దేవుని దగ్గర మన విశ్వాసాన్ని మనం కుమ్మరించాలి. ఎప్పుడైతే మనం మన విశ్వాసాన్ని కుమ్మరించి మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన బహు బలమైనదై మన కట్లను విప్పేస్తుంది, మన కాడిని విరగొడుతుంది, మన శాపాన్ని తొలగిస్తుంది. ఎందుకో తెలుసా? క్రీస్తు నీ కొరకు ఆయన మరణించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తములో ఉన్నటువంటి ఆ అభిషేకము నీకు విడుదలనిస్తుంది. అందుకే ఆయన రక్తము ఈ లోకములో సకల మానవాళికి మార్గం. హల్లెలూయా. ఎందుకు? అక్కడ శాపము నీ విరగొట్టిన ఈ రక్తము ఎక్కడైతే ఉందో అక్కడ సాతానుడు ఉండడు. వానికి పని లేదు, వాని కార్యాలు ఏవి ఫలించవు, వాని మంత్రాలు ఏం ఫలించవు, వాని ప్రయోగాలు కానీ వాడి చేయు కార్యములు ఏవి అక్కడ ఫలించవు. అక్కడ ఒకటే దేవుని చిత్తము, క్రీస్తు రక్తము దేవుని చిత్తము. దేవుని చిత్తము నీ జీవితంలో క్రీస్తు రక్తము మిమ్మల్ని అభిషేకించాలి, మిమ్మల్ని కడగాల, పవిత్రపరచాలి. అది తండ్రి చిత్తం. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి ఆ పవిత్రత క్రీస్తు రక్తము చేత కొట్టివేయబడింది. అందుకే ఆ పవిత్రత లేని నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలవు గనక నీ ప్రార్థన బహు బలమైనది. హల్లెలూయా. చెప్పండి, నా ప్రార్థన దేవునికి ఇంపైనది. హల్లెలూయా. దేవునికి ఇంపైనది. అందుకే నువ్వు మోకాళ్ళ మీద ఉన్నప్పుడే ఆయన ఏం చేస్తాడు? నా కుమారుడు, నా కుమార్తె ప్రార్థన కూర్చున్నారు. ఆయన ఏం చేస్తాడు? నీతో కూర్చుంటాడు. కూర్చుంటాడా లేదా? నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే నీతో ఉంటానన్నాడు కదా. మన వాగ్దానం ఉందా లేదా? ఎక్కడా 2-3 నా నామములో అక్కడ నేను. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు? నమ్మకం లేని చోట దేవుడు పని చేయడు కదా. ఉంటాడా? విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాల దేవుని పైన, నమ్మకం ఉండాల దేవుని పైన, ఆశ ఉండాల నీ జీవితం పైన. హల్లెలూయా. ఏముండాలమ్మా? ఆశ ఉండాల. అప్పుడే అద్భుత కార్యములు నీ జీవితంలో చూడగలవు. హల్లెలూయా.